శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కామెంట్ చేయండి, ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు రాత్రి అమావాస్య. ఈరోజు అమావాస్య కాబట్టి ఎలాంటి నరదిష్టి, ఎలాంటి ఆపదలో ఉన్న, ఎలాంటి అంటే ప్రతి విషయానికి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది కదా. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియో. ఇక మనం ఏం చేసినా దిష్టి అనేది కంపల్సరీ తగులుతుంది. అంటే ఒక ఇల్లు కట్టుకున్న, ఒక పెళ్ళి చేసిన, ఒక రూపాయి వెనుక వేసుకొని సంపాదించుకున్న, పిల్లలు మంచి చదువు చదివి మంచి జాబ్ అనేది వచ్చినా కూడా ఏదో రకంగా చూడండి, వాళ్ళ పిల్లలు ఇలా చదువుకున్నారు, జాబ్ వచ్చిందని, లేదంటే వాళ్ళు ఇలా ఇల్లు కట్టుకున్నారని, లేదా వాళ్ళు చూడు ఎప్పుడు పైసలకు లోటు ఉండదని, ఇలా ఏదో ఒకదానికి పక్కన వాళ్ళు మన గురించి అనుకుంటున్నారంటే ఇంకా అది మనకి దిష్టి తగిలినట్టే. ఇక అలాంటి దిష్టిని, ఎలాంటి దిష్టినైనా పోగొట్టే ఈరోజు అమావాస్య రోజు చేయవలసిన కొన్ని ప్రయత్నాలు. ఇంకా ఆ ప్రయత్నం ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దామా. ఈరోజు అమావాస్య రాత్రి 12 గంటల లోపు 12 గంటల లోపు మీరు మాత్రం ఇలా చేయండి. అంటే మనకి నరదిష్టి ఉంటే సూచనలు కూడా ఎలా ఉంటాయంటే, ఇంట్లో పెళ్ళం మొగుడు కొట్లాటలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, అలాంటివి కొన్ని సమస్యలు, డబ్బుల ఇబ్బంది రావడం, లేదా పిల్లలు చదువులో ముందుకు వెళ్ళకపోవడం, అలాంటి సమస్యలన్నిటికీ దిష్టియే అని అంటారు. ఇక ఆ దిష్టిని ఎలా తీసేయాలి, ఏ విధంగా తీసేయాలి, అమావాస్య రోజు ఎందుకు తీసేయాలంటే, అమావాస్య రోజు మనకు అన్నిటికీ దారులు అనేవి ఆ రోజే ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజు దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఓన్లీ మనుషులకే అని కాదు, ఏ విధంగా ఉన్నా సరే, అంటే ఒక కంపెనీ ఉన్నా, ఇల్లు ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఏ దానికైనా మనం దిష్టి అనేది అమావాస్య రోజు తీసుకొని ఒక గుమ్మడికాయ అనేది కొట్టుకున్నామంటే ఆ గుమ్మడికాయ రూపంలో దిష్టి అంతా పగిలిపోతుంది. ఇక అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయ దిష్టి ఉంటే ఇంటి ముందు గుమ్మడికాయ ఎండిపోతుంది కాబట్టి మనకి దిష్టి తగులింది, నరదిష్టి అనేది మన ఇంటిపైన, మన పైన ఉంది అని అర్థం. ఇక ఒక గుమ్మడికాయని అటు 3 రౌండ్లు, ఇటు 3 రౌండ్లు తిప్పి కొడితే మన దిష్టి అనేది అక్కడి నుంచే పోతుంది. ఇక మనం చేసే వ్యాపారం అయినా ఏదైనా సరే ఒక గుమ్మడికాయ కొట్టి ఆ నరదిష్టికి అనేది పోలీస్ స్టాప్ అనేది పెట్టుకోవచ్చు. ఇక మనుషులకి ఏ విధంగా దిష్టి తగిలితే ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియో. నెక్స్ట్ మనం గుమ్మం ముందు ఎండిపోయిన గుమ్మడికాయ గురించి కూడా మాట్లాడుకుందాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో గుమ్మడికాయ ఈ అమావాస్యకి శివుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చిన ఈ అమావాస్యకి మనుషులకి ఏ విధంగా దిష్టి తీసుకోవాలనేది ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. మీకు ఎంతో యూజ్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నా. ఇక ఈ కార్తీక మాసం తర్వాత వచ్చిన ఈ అమావాస్య రోజున మనం దిష్టి ఏ విధంగా తీసుకోవాలి. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల లోపు మాత్రమే ఈ దిష్టి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ దిష్టి తీసేటప్పుడు జనాలు తిరుగుతూ చూడటం అలాంటిది జరగకూడదు. అందుకోసం రాత్రి 10 నుంచి 12 లోపు, అంటే ఆ టైంకి జనాలు కాస్త పడుకోవడమో, మెసలకుండా ఉండడమో జరుగుతుంది. కాబట్టి ఆ టైంకి ఈ దిష్టి అనేది తీసుకోవచ్చు. రాత్రి 10 నుంచి 12 లోపే ఎందుకు తీయాలి అంటే, మనం తీసే టైంకి ఎవరు చూడకూడదు, వినకూడదు. అందుకోసమని రాత్రి 12 లోపు
తర్వాత ఈ దిష్టి అనేది తీసుకోవాలి. కాబట్టి అందరూ పడుకున్నట్టు లేదా మనుషులు తిరగనట్టు సమయంలో ఈ దిష్టి అనేది తీసుకోవాలి. కార్తీక పౌర్ణమి ఈ నెలంతా చాలామంది చాలా పూజలు పునస్కారాలు గుళ్ళ చుట్టూ తిరగడం ఇలాంటివి చేసినా కూడా ఆమెకి ఏం కలుగుతుందో, బాగా గుడికి వెళ్తుంది, బాగా పూజలు చేస్తుందని కూడా అంటారు. ప్రతిదానికి ఏదో విధంగా మనకి దిష్టి అనేది తగులుతుంది. కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు, ఇలాంటి దిష్టి అనేది మనం కంపల్సరీ అప్పుడప్పుడు అమావాస్యకి లేదా అమావాస్యకో ఎప్పుడో అమావాస్యకో తీసుకుంటే మాత్రం చాలా మంచిది. మనకి కాస్త రిలీఫ్ అనేది దొరుకుతుందని నా మాట. తర్వాత ఇక మనం ఈరోజు రాత్రి 10 గంటల నుంచి దిష్టి అనేది ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. అది ఏమీ అంత పెద్ద పని కాదు. మనకి బయట నుంచి తెచ్చుకునే వస్తువులే అన్నీ దొరుకుతాయి. పూజ సామాన్ల దగ్గర కూడా దొరికే వస్తువులే. ఈ కార్తీక మాసంలో పూజలు పునస్కారాలు అన్నీ బాగా చేశారు కదా, ఆ టైంకి ఉసిరి దీపాలని, ఇంకా కొబ్బరి చిప్పలో దీపాలని, ఇలాంటి దీపాలు పెడుతూ గుడికి వెళ్తూ ఉన్నా కూడా దిష్టి అనేది మనకి తగులుతూనే ఉంటుంది. అంటే ఈ పక్కింటి ఆవిడ ఆ పక్కింటి ఆవిడ ఏమనుకుంటారంటే, చూడమ్మా ఈవిడకి ఏమాత్రం బాగా కలుగుతుంది, అందుకే గుడికి వెళ్తుంది, పూజలు పునస్కారాలు బాగా చేసుకుంటుంది అని ఇలా ఈ విధంగా అన్నా సరే మనకి దిష్టి అనేది తగులుతుంది. ఇంతకీ మీరు ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టారా? ఉసిరి దీపం అనేది చాలా పుణ్యంతో కూడిన దీపం. ఉసిరి దీపము, ఇంకా కొబ్బరి చిప్పలో దీపము అనేది బాగా ఈ మధ్యకాలంలో చాలామంది పెట్టినారు. కానీ ఆ విధంగా అన్ని దీపాలు ఈ విధంగా పెట్టాలి, ఆ విధంగా పెట్టాలని ఏమీ లేదండి. ఆ దేవుడి దయ, ఆ దేవుడి పైన నమ్మకం, దేవుడి పైన భారం వేసుకొని ఓన్లీ ఒక ప్రమిద తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకొని 2 ఒత్తులు వేసుకొని దీపం పెట్టినా ఆ దేవుడికి ఇష్టమే. మనమే దీపాలు పెట్టుకునే దగ్గర అంతా చెత్త చెదారం అన్నీ చేసి దీపాలు అయితే పెట్టేస్తున్నాము. అది తర్వాత అందరూ ఊడ్చి పక్కకు పడేస్తున్నారు. అందులో మనకి ఏం యూజ్ అవుతుందండి కదా. అందుకే దేవుడికి మనస్ఫూర్తిగా ఓ ప్రమిదలో ఒత్తేసి దీపం పెట్టినా చాలు. ఇన్ని రంగరంగ వైభవంగా పెట్టాలని ఆ దేవుడికి ఏమీ ఉండదు. మనకు ఎంత స్తోమిత ఉంటే అంత స్తోమితలో మనం దీపం అనేది పెట్టుకోవచ్చు. ఇంతకుముందు అయితే అలాగే పెట్టేవారు. ఇప్పుడైతే ఇంకా కొబ్బరి దీపాలని, ఇంకా ఉసిరి దీపాలని, ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టాలి అనేవారు. ఈసారి వచ్చిన కార్తీక మాసంలో మాత్రం పిండి దీపాలని చాలామంది పిండి దీపాలని, ఉసిరి దీపాలని ఇష్టం వచ్చినట్టు పెట్టి ఇక గుడిలో దగ్గర అయితే చెత్త చేస్తున్నారు. కాబట్టి ఆ దేవుడికి ప్రేమతో ఒక దీపం వెలిగించిన చాలు. అన్నీ మనం తీసుకెళ్ళి అక్కడ చెత్త పెట్టి దీపాలు వెలిగించి తర్వాత మనం ఆ దీపం అట్లా వెలుగుతుండగానే ఊడ్చి అవతల వాడేస్తున్నారు. ఏమన్నా ఉందా అసలు? మనం ఉన్నంతలో ఒక పువ్వు పెట్టుకొని దీపం వెలిగించుకున్నా చాలు. అంత చెత్త చేస్తారు. మన కళ్ళ ముందు అలా ఊడ్చేసరికి మనసుకు కాస్త బాధగా ఉంటుంది. కాబట్టి ఆ దేవుడికి తెలుసు మనం భక్తితో పెట్టామా అన్నదే దీపం, అంతే. వాళ్ళు ఇలా పెట్టారు, వీళ్ళు ఇలా పెట్టారని మాత్రం దీపాలు పెట్టకూడదు. మనం మనసుతో ఒక దీపం, ఒక ప్రమిద 2 ఒత్తులు వేసి వెలిగించినా అది దీపమే. దేవుడికి భక్తితో ఏం చేసినా నచ్చుతుంది. మనమే ఇంకా ఇది పెట్టాలి అది పెట్టాలి అని ఆరాట పడిపోతాం. కానీ ఇక ఈరోజు నైట్ దిష్టి ఎలా తీసుకోవాలి అనేది చెప్పేసుకుందాము. గుమ్మడికాయ మనకి బయట దొరుకుతుంది కదా, బూడిది గుమ్మడికాయ. ఆ బూడిది గుమ్మడికాయ అనేది పచ్చగా ఉన్నది తెచ్చుకోండి. కొంచెం వైట్గా ఉన్నది కాకుండా పచ్చ కలర్లో ఉన్న గుమ్మడికాయ తీసుకొచ్చుకొని, బయట మనకి పూజ సామాన్లలో కూడా దొరుకుతుంది. ఆ గుమ్మడికాయ, నిమ్మకాయలు, కర్పూరం అనేది కావాలి ఈ దిష్టి తీయడానికి, పసుపు కుంకుమ. అయితే గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయ పైన మనం
ఓమైనా పర్లేదు, ఇలా పిల్గోరు వేస్తాం కదా అలా అయినా పర్లేదు, ఓమైనా పర్లేదు, లేదా బొట్లు ఓన్లీ పసుపు రుద్దుకొని, పసుపు అనేది పాలు వేసుకొని రుద్దుకొని, పాలు వేసి రుద్ది పసుపు కలిపి పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టుకున్న సరిపోతుంది. ఆ తర్వాత ఆ గుమ్మడికాయని పైన బొడ్డు ఉంటుంది కదా, ఆ బొడ్డు అనేది కట్ చేసేయాలి. ఇలా రౌండ్గా మనం నిమ్మకాయ పెడితే ఎలా తీస్తాం లోపలికి అంటే నిమ్మకాయ పెట్టడానికి కావాలి. అంటే నిన్న మొన్న మనం దీపాలు వెలిగించేటప్పుడు ఉసిరికి అక్కడ ఒత్తు పెట్టడానికి ఎలాగైతే హోల్ చేస్తామో అలా బొట్లు పెట్టినా సరే, ఇలా దిష్టి బొమ్మ అనేది మనం ఇలా కుంకుమతో ఆ గుమ్మడికాయకి పెట్టుకున్నా సరిపోతుంది. అయితే గుమ్మడికాయ పైన బొడ్డు అనేది తీసేసి ఆ బొడ్డు ప్లేస్లో నిమ్మకాయ అంటే కనిపించొద్దు, బయటికి ఆ నిమ్మకాయ అనేది కనిపించొద్దు, లోపలికి పోవాలి. అలా అనేది హోల్ చేసుకొని నిమ్మకాయ లోపల పెట్టాలి. నిమ్మకాయ లోపల పెట్టి కర్పూరం అనేది ఆ నిమ్మకాయ పైన అంటే ఆ బొడ్డు ప్లేస్లో కొంచెం గుంతగా ఉంటుంది కదా, అక్కడ కర్పూరం అనేది పెట్టుకొని బయటికి తీసుకొచ్చేసేయండి. ఇంట్లో ఎవరున్నా సరే అందరినీ బయటికి తీసుకొచ్చి ఆ గుమ్మడికాయని అలా పూజించుకొని ఆ లోపల నిమ్మకాయ పెట్టుకొని ఆ లోపల మనం కర్పూరం అనేది నిమ్మకాయ లోపల పెట్టినాక కర్పూరం అనేది పైన ఒక 3-4 కర్పూరాలు పెట్టుకొని అందరిని బయటికి పిలిచి అందరూ బయటే ఉండాలి. బయట ఉండి మాత్రమే అంటే కంపౌండో వాకిలో అక్కడ నించొని మాత్రం ఈ దిష్టి అనేది అందరు కలిసి తీసుకోవాలి. అంటే ఇంటికి మనం ఎలా ఇంటి ముందు ఉండి ఇంటి సైడ్ మళ్ళీ దిష్టి తీస్తామో మీరందరూ అనేది ఒక సైడ్ నించొని ఒకరు దిష్టి తీసుకున్న అందరికీ ఇలాగా ఇల్లుకి ఎలా దిష్టి తీస్తామో అలాగా అందరినీ మీ వెనకాల నించోబెట్టుకొని దిష్టి అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఇల్లుకి ఎదురు పెట్టుకొని ఇల్లుకు దిష్టి తీస్తాం కదా, అలా కాకుండా మన ఇంట్లో అందరినీ మన వెనకాల సైడు నించోబెట్టుకొని ఎదురుగా ఎవరికో దిష్టి తీస్తున్నట్టుగా తీసేసుకుని ఆ గుమ్మడికాయ అలాగే తీసుకెళ్ళి 3 తొవ్వలు కలిసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే పగల కొట్టేసి రండి. ఆ పగల కొట్టేసి వచ్చే వరకు ఇక్కడ దిష్టి తీసిన మనుషులు ఉంటారు కదా, ఆ దిష్టి అనేది మళ్ళీ ఇంటి యజమాని మాత్రమే చేయాలి. భార్య పిల్లలు అందరినీ వెనకాల పెట్టుకొని ఇలా ఎవరికో దిష్టి తీస్తున్నట్టుగా తీస్తే అది మీకు తీసుకున్నట్టే అవుతుంది. కాబట్టి అలా తీసిన తర్వాత ఆ మనిషి వెనుకకి తిరిగి చూడకుండా వెళ్ళి ఆ 3 తొవ్వలు కలిసే దగ్గర ఆ గుమ్మడికాయ అనేది ఒకే ఒక దెబ్బతో పగిలిపోవాలి. అలా గుమ్మడికాయ కొట్టి వచ్చేలోపు ఈ ఇంటి మనుషులు ఉంటారు కదా, దిష్టి తీసుకున్న మనుషులు, వీళ్ళందరూ వీలైతే స్నానం చేసుకోవచ్చు, లేదంటే కాలు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఇంట్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక ఆ పగల కొట్టి వచ్చిన మనిషి కూడా స్నానం చేసుకొని ఇంట్లోకి వెళితే చాలా మంచిది. ఇక అందులో నిమ్మకాయ పెడతారు చూసారా, ఆ నిమ్మకాయ ఇలా ఎల్లో కలర్ అస్సలు ఉండకూడదు. ఆ నిమ్మకాయ ఎల్లో కలరు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే దిష్టి తీసే నిమ్మకాయ ఎప్పుడు కచ్చిగా పచ్చగా ఉండాలి. ఏమంటున్నా, కచ్చిగా పచ్చగా ఉండాలి. కాబట్టి ఆ నిమ్మకాయ అనేది పండు నిమ్మకాయ అస్సలు తీసుకోవద్దు. కచ్చి నిమ్మకాయ, పచ్చ నిమ్మకాయ పచ్చగా ఉండాలి. పచ్చ అంటే పసుపు కలర్ నిమ్మకాయ కాదు, ఆకుపచ్చ నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలి. కచ్చిగా ఉండాలి. ఇవి పండిపోయిన నిమ్మకాయలు కదా, ఇలా కాకుండా ఇలా ఈ విధంగా ఉన్న నిమ్మకాయ అయితే తీసుకోవాలి. ఈ నిమ్మకాయని గుమ్మడికాయ లోపల ఏ విధంగా పెట్టాలనేది కూడా మీకు చెప్పిన. కాబట్టి ఈ విధంగా దిష్టి తీసుకున్న తర్వాత ఆ గుమ్మడికాయ దెబ్బ కొట్టినప్పుడు ఒకే దెబ్బకి గుమ్మడికాయ అయితే పగిలిపోవాలి. ఆ గుమ్మడికాయ అక్కడ కొట్టేసినప్పుడు ఎవరు లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు మంచిది కాదు. అందుకోసం ఎవరు లేకుండా చూసుకొని ఆ గుమ్మడికాయ కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి.
వెనకకి అసలు తిరిగి చూడకుండా వచ్చి స్నానం చేసుకొని ఇంట్లోకైతే వెళ్ళిపోవచ్చు. ఇది అండి వీడియో. ఈ విధంగా దిష్టి తీసుకున్న తర్వాత మన పైన నరదిష్టి ఏ దిష్టి ఉన్నా కూడా పోతుంది. ఇక నెక్స్ట్ ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు ఎండిపోతుంది, ఏ విధంగా ఎండిపోతుంది, ఆ ఎండిపోతే ఏంటి పరిష్కారం, అంటే ఎందువల్ల ఎండిపోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? మరి ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళైతే వీడియో యూజ్ అయింది అనుకుంటున్నా. అలాగే ఒక కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.